నమస్తే, నా పేరు ప్రశాంతి. సిఆర్ న్యూస్కు స్వాగతం. పెంచిన విద్యుత్ ఛార్జీలను తగ్గించాలని, స్మార్ట్ మీటర్ల ఏర్పాటును రద్దు చేయాలని గూడూరు సిపిఐ నాయకులు శశి డిమాండ్ చేశారు. గూడూరు పట్టణంలోని సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద స్మార్ట్ మీటర్లను రద్దు చేయాలని కోరుతూ వామపక్షాల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. స్మార్ట్ మీటర్ల పట్టణ రద్దు చేయాలని గూడూరు పట్టణంలోని టవర్ క్లాక్ సెంటర్ నుంచి వామపక్షాల నాయకులు ప్రదర్శనగా సబ్ కలెక్టర్ కార్యాలయానికి చేరుకుని నిరసన కార్యక్రమం నిర్వహించారు. సబ్ కలెక్టర్ రాఘవేంద్ర మీనాకు వినతి పత్రం అందజేశారు. నాయకులు శశి మాట్లాడుతూ, ఎన్నికలకు ముందు కూటమి నాయకులు విద్యుత్ ఛార్జీలు తగ్గిస్తామని, స్మార్ట్ మీటర్ల ఒప్పందాలు రద్దు చేస్తామని చెప్పడం జరిగిందని గుర్తు చేశారు. అయితే కూటమి ప్రభుత్వం ఇప్పుడు స్మార్ట్ మీటర్లు ఏర్పాటు చేస్తుందని, దీనివల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటారని, వెంటనే మీటర్ల ఏర్పాటును రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ప్రభాకర్ కుమార్, రమేష్, రాఘవయ్య, సునీల్, నారాయణ, శివకుమార్, బివి రమణయ్య, పుట్టా శంకరయ్య తదితరులు పాల్గొన్నారు. ఈరోజు భారతదేశ వ్యాప్తంగా కూడా మొట్టమొదటిసారి విద్యుత్ గురించి కూడా మనకు అందరికీ తెలుసు. పేదోడు కానించి గొప్పోడు దాకా కరెంట్ లేదు, మనం బతికేది లేదు. అటువంటిది ఈ యొక్క అలుసు అనేది చేసుకొని మన కేంద్ర ప్రభుత్వం ఈ యొక్క ఏదైతే మనకు బాగుంటుందో పేదోళ్ళని దెబ్బతీయాలనే ఉద్దేశపూర్వకంతో ఈ యొక్క ఆదాయాన్ని కూడా ఈ యొక్క పేరుతో స్మార్ట్ మీటర్ల పేరుతో ప్రతి ఒక్క ఇంటింటి కూడా బిగించమని చెప్పి కూడా గతంలో ఉన్నప్పుడే చెప్పింది. కానీ అప్పట్లో ఉండేటువంటి ప్రతిపక్షం మన లోకేష్ గారు ఈ యొక్క పెట్టడం చాలా తప్పు. ఇప్పటికే విపరీతమైన కరెంటు బిల్లులు పెరిగిపోతున్నాయి. మూలిగా నెక్క మీద తాటికాయ పడినట్టు ఇప్పుడు స్మార్ట్ మీటర్ బిగిస్తే ప్రభుత్వం లాలూచిపడి మోడీ గారికి ఆదాని మీటర్లు పెడుతున్నారు. మీరు ఖండించండి, ఎక్కడంటే తిరిగి కొట్టేయండి. రాబోయే ప్రభుత్వం మంది మనమైతే ఆదాయంగా చెప్తున్నారు. కానీ ఏ రోజు ఏమైనా కానీ ఎవరు ఇచ్చినా కానీ ఆదాయానికి చేతుల్లో కీలు బొమ్మలు అటోళ్ళు. కానీ వాళ్ళ మాటలు ఎవరు కూడా నమ్మబాకండి. ఈరోజు మేము చూసాం, మేము ఈ గత 4-5 రోజులు కూడా పట్టణంలో సర్వే చేస్తే ఈ యొక్క స్మార్ట్ మీటర్ల వల్ల విపరీతంగా కరెంటు వస్తుంది, పాత మీటర్లు తగ్గుతుందని చెప్పి అల్లో రామచంద్ర అంటున్నారు. కానీ నిన్నగాక మన మినిస్టర్ గారు వాళ్ళ ఒప్పందం ప్రకారం మీటర్లు బిగియమంటే ఒక్కరిని కూడా అంటున్నారు. మాకేమి పైన బీజేపీ ఉంది, కింద ఆదాని ఉన్నాడు, మధ్యలో మేము ఉన్నామని చెప్పి ప్రైవేట్ వాడు బిగించుకుంటున్నారు. అది ఎక్కడనే ఒకటి ఆలోచించింది. ఈరోజు మనం కానీ ఆ స్మార్ట్ మీటర్లు కానీ పెట్టుకొని కానీ అందరూ కానీ పెట్టుకుంటే మనం ఈరోజు పెంచిన విద్యుత్ ఛార్జీలు తగ్గించాలని, అదేవిధంగా ఆదాని స్మార్ట్ మీటర్లను రద్దు చేయాలని చెప్పి చేసుకున్న ఒప్పందాలన్నీ కూడా రద్దు చేయాలని చెప్పి ఈరోజు సిపిఎం ఆధ్వర్యంలో గూడూరులోని సబ్ కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా చేయడం నిర్వహించడం జరుగుతుంది. ఈరోజు జగన్మోహన్ రెడ్డి అధికారులు ఉన్నప్పుడు, ఈ కూటమి ప్రభుత్వం అంతా కూడా ప్రతిపక్షం ఉన్నప్పుడు మేము ప్రజలకు ఒకటే సమాధానం చెప్తున్నాం. ఈరోజు విద్యుత్ ఛార్జీలు పెంచేస్తున్నారు, అన్ని రకాల విద్యుత్ భారాలు మోపుతున్నారు. మేము అధికారంలోకి వస్తే ఆదాని ద్వారా చేసుకున్నటువంటి ఒప్పందాలని రద్దు చేసి ఈ స్మార్ట్ మీటర్లని రైతులు కానీ, పంట పొలాలు కానీ, ఇళ్ళకి కానీ పెట్టనీయమని చెప్పినటువంటి కూటమి ప్రభుత్వం ఈరోజు అధికారంలోకి రాగానే ఆ రోజు జగన్మోహన్ రెడ్డి ఎట్టయితే కార్పొరేట్ శక్తులకి కాళ్ళు ఎత్తాడో ఆ విధంగానే ఈరోజు అంబానీకి, ఆదానికి, కార్పొరేట్ శక్తులు కూడా ఈరోజు చంద్రబాబు నాయుడు కూడా అదే పందాలు ఈరోజు పోతున్నాడు. ఆ పందాన్ని అనుసరించి ఈ విద్యుత్ స్మార్ట్ మీటర్ని మేము రైతులు పెట్టాము, ఇళ్ళకే పెడతామని చెప్పి ఈ స్మార్ట్ మీటర్లు ఈరోజు ముందు ఎవరికి తెలియకుండా పట్టణాల్లో వ్యాపారస్తులకి, అదేవిధంగా షాపుల యాజమాన్యాలకు పెడితే ఈరోజు విద్యుత్తుని కూడా లూటీ చేసే విధంగా కూడా ప్రజల మన ప్రాణాలు కూడా లాగేసే విధంగా ఈరోజు కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉన్నది. గూడూరు పట్టణంలోని హాస్పిటల్ రోడ్డులోని ఒక ఫర్నిచర్ షాప్లో విద్యుత్ షార్ట్ సర్క్యూట్తో అగ్ని ప్రమాదం జరిగింది. దుకాణంలో ఉన్న ఏసీ కాలిపోయింది, సీలింగ్ దెబ్బతింది. సకాలంలో అగ్నిమాపక సిబ్బంది వచ్చి మంటలను ఆర్పివేశారు. గూడూరు హాస్పిటల్ రోడ్డులోని ఒక ఫర్నిచర్ షాప్లో అగ్ని ప్రమాదం జరిగింది. షాపు ఇంకా తెరవక ముందే లోపల నుంచి గ్లాసు అద్దాలు పగిలిన శబ్దం రావడంతో చుట్టుపక్కల వారు హుటాహుటిన షట్టర్ను పగలగొట్టగా లోపల మంట వస్తూ ఉండడంతో ఫైర్ స్టేషన్కు సమాచారం అందించారు. అగ్నిమాపక సిబ్బంది సకాలంలో వచ్చి మంటలను అదుపు చేశారు. ఈ ప్రమాదంలో దుకాణంలోని రన్నింగ్ ఏసీ పూర్తిగా కాలిపోగా సీలింగ్ దెబ్బతిన్నది. ఫ్రిడ్జ్లు, టీవీలు పరిశీలిస్తే కానీ ఇవి పనికి వస్తాయో లేదో తెలియాల్సి ఉంది. 8 నుంచి అప్ అండ్ డౌన్ వస్తున్న తల్లికి జనరేటర్ వేస్తాను. నేను జనరేటర్ వేసి పిల్లలకి కరెంట్ వాళ్ళు చూసా వచ్చారు. మాది అన్నీ బాగానే ఉన్నాయి, మెయిన్లో ఏమన్నా చూస్తాంలే అంటున్నారు. మెయిన్లో చూస్తూ ఉన్నారు. నేను ఇటు వచ్చా, దెబ్బని పగిలి చూసుకుని నేనే ఉంటాయి, నేను నిలబడుకోండా పెళ్ళమంటే వచ్చేసింది. ఇదంతా చూసుకున్నాయి ఆవిడ తీసేది లాస్ట్ కూడా పగిలి షట్లతో కూడా చూసుకుని
అప్పుడే జనరేట్ చేస్తే కరెంట్ వాళ్ళు ఫోన్ చేస్తే వచ్చేసారు. కరెంట్ వాళ్ళు కూడా వచ్చి అది చూస్తున్నారు, మా కాడ చూస్తున్నారు, అది బాగానే ఉంది. ఇక్కడ చూస్తున్నారు మా మీద కాడ కూడా వాళ్ళు అది చూస్తూ ఉన్నారు. ఇక్కడ గంపగా మంటలు వచ్చేసి నడిచే లోపల చక్కగా పోయి టక్కన ఆపేస్తారు. మెయిన్ కరెంట్ వాళ్ళు ఎట్టినారు కాబట్టి పెట్టి కిందకు వచ్చినా అది కూడా టక్కన వచ్చేసారు. అప్పుడు ఇమ్మీడియట్గా ఫోన్ చేస్తారు. శ్రీ ప్రసన్న ఆంజనేయ స్వామి దేవస్థానం సిరామిక్ రోడ్ గూడూరు 2వ సిరామిక్ యూత్ ట్రస్ట్ యొక్క 6వ వార్షికోత్సవం సందర్భంగా గూడూరు గవర్నమెంట్ హాస్పిటల్లోని గర్భిణీ స్త్రీలకు మరియు రోగులకు బ్రెడ్ మరియు బిస్కెట్స్ మరియు జ్యూసులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ సభ్యులు బాలాజీరాజు, అనిల్, కృష్ణారెడ్డి, శ్రీనివాసులు, దీప్తి, కుమార్, హనుమంతు, తేజ, కిరణ్, సంతోష్, శాంతి మరియు ట్రస్ట్ సభ్యులు పాల్గొన్నారు. ట్రస్ట్ తరఫున ప్రతి వారం మంగళవారం, శనివారం గవర్నమెంట్ హాస్పిటల్లో బ్రెడ్, ఇంకా బిస్కెట్స్, కూల్ డ్రింక్స్ ఇవన్నీ ఇక్కడికి వచ్చే పేద ప్రజలకి సిరామిక్ ట్రస్ట్ తరఫున అందిస్తున్న ఆ యాజమాన్యానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. తిరుపతి జిల్లా వెంకటగిరి మండలం కలపాడు గ్రామ దళితులు, గిరిజనులు, బలహీన వర్గాల పేద ప్రజలందరికీ కుటుంబానికి 2 ఎకరాల చొప్పున పంచాలని కోరుతూ సోమవారం రోజు గూడూరు సబ్ కలెక్టర్ కార్యాలయం ముందు సుమారు 110 మంది భూమి లేని నిరుపేదలు ధర్నా నిర్వహించడం జరిగింది. సిపిఎం పార్టీ వెంకటగిరి ఏరియా కన్వీనర్ వడ్డిపల్లి చెంగయ్య మాట్లాడుతూ వెంకటగిరి మండలం కలపాడు గ్రామ పరిధి సర్వే నెంబర్ 1లో 1441.30 సెంట్లు ప్రభుత్వ భూములు ఉన్నాయని, రెవెన్యూ రికార్డుల ప్రకారం మేత పరంబోకుగాను, అడవి పరంబోకుగాను ఉన్నాయని, కలపాడు గ్రామ పంచాయతీ పరిధిలో భూమి లేని దళితులు, గిరిజనులు, ఇతర వెనుకబడిన సామాజిక తరగతుల వారు 300 కుటుంబాల వారు నివాసాలు ఉంటున్నారని, కూలి పని తప్ప వారందరికీ వేరే జీవనాధారం లేదని, 2013వ సంవత్సరం నుంచి ఈ భూమిలో చెట్టు పుట్ట కొట్టుకొని ఉంటున్నారని, పేదలు ఈ భూముల్లోకి వెళితే కేసులు నమోదు చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ వెంకటగిరి ఏరియా కన్వీనర్ వడ్డేపల్లి చెంగయ్య, గూడూరు ప్రాంతీయ కార్యదర్శి జోగి శివకుమార్, సిఐటియు గూడూరు పట్టణ ప్రధాన కార్యదర్శి బివి రమణయ్య, ఎం బేటి చంద్రయ్య, చెంచు కృష్ణయ్య, చెంచు రామయ్య, బాలసుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు. కూడా చాలా కాలం నుంచి నిరుపేదల భూములు అడ్డగించుకొని చెట్టు పుట్ట సాగు చేసుకుంటుంటే ఈ మధ్యకాలం వచ్చినట్టే అగ్ర నాయకులు కూడా ఆ భూములు కూడా అడ్డగించుకోవడం జరిగింది. దాంట్లో భాగంగా ఈ భూములు మాకే కావాలని నిరుపేదలు వ్యవసాయ కార్మికులని చెప్పి సబ్ కలెక్టర్ గారికి కూడా చెప్పుకోవడం జరిగింది. ఆయన చెప్పారు ఏంటంటే ఆ ఏరియా అసైన్మెంట్ కమిటీ ఏర్పాటు ఉంది. ఇదే అసైన్మెంట్ కమిటీలో వాళ్ళ దృష్టికి ఇది కూడా తీసుకొని పోతాం. ఈ సర్వే నెంబర్లు కానీ పక్కాగా గవర్నమెంట్ భూమి మేమే ఇవ్వచ్చు అంటే దీనే పచ్చత లేని పక్షంలో వచ్చిన వాళ్ళంతా కూడా పేదవాళ్ళు కాబట్టి వాళ్ళకి ఆ ఏరియాలో ఆ మండలంలో ఎక్కడున్న అసైన్మెంట్ భూములు ఖచ్చితంగా ఇస్తానని చెప్పాడు. ఇదే మాట మీద ఉంటాడు కాబట్టి మనం ఇంతటితో ఇస్తాడని ఆయన మీద నమ్మకంతో మన పోరాటం ఆగదు. మన పోరాటం కొనసాగించాలంటే భూమి సాధించేదాకా అని చెప్పి నేను మీకందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. తిరుపతి జిల్లా గూడూరు మండల పరిధిలోని గోగినేనిపురం చెరువులో యథేచ్ఛగా మట్టి అక్రమ తవ్వకాలు జరుపుతున్నారు. భారీ యంత్రాల సాయంతో చెరువులో మట్టిని ఇష్టానుసారంగా తవ్వేస్తూ లేఅవుట్లకు తరలిస్తూ అక్రమార్కులు అమ్మి సొమ్ము చేసుకుంటున్నారు. నామమాత్రపు అనుమతుల ముసుగులో జలవనరుల శాఖ నిబంధనలను లెక్క చేయకుండా 100 టన్నుల మట్టిని దోచేస్తున్నారు. ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.
పొంగనూరు పట్టణ సమీపంలోని పాలించర్ల గ్రామంలో వెలిసి ఉన్న శ్రీ భీమలింగేశ్వర స్వామి దేవస్థానంలో సోమవారం సందర్భంగా మహాశివునికి అభిషేకం విశేషాలంకరణ ఏర్పాటు చేశారు. అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. భక్తులు స్వామి అమ్మవారిని దర్శించి అన్నప్రసాదాలు స్వీకరించారు. राजाधिराजाय प्रसन्नदाहिने नमः वयं वैश्रवणाय गन्महे समे कामान् कामकामाय मह्यं कामेश्वरो वैश्रवणो ददातु कुबेराय वैश्रव ॐ तद्ब्रह्मा ॐ तद्वायुः ॐ तदात्मा ॐ तत्सत्यम् ॐ तत्सर्वम् ॐ तत्पुरोर्नमः अन्धस्वरधिभूतेर्हायां विष्णुमूर्तिषु धीमहि तन्नो विष्णुः प्रचोदयात् हर हर महादेव हर ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే సిఆర్ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.